హృదయాన్ని తాకుతుంది. ఎందుకంటే అది మనకు జీవిత పాఠం చెబుతుంది. ఎంత కష్టం వచ్చినా ధర్మాన్ని వదలొద్దు. మనసు శుద్ధిగా ఉంచుకో, ప్రేమతో జీవించు. ఇది కేవలం ఒక కథ కాదు, ఇది మన జీవితానికి మార్గదర్శకం. అశ్వమేధిక పర్వ అనేది మహాభారతంలోని చాలా భావోద్వేగభరితమైన భాగం. కురుక్షేత్ర యుద్ధం పూర్తయ్యాక పాండవులు విజయం సాధించినా వారి హృదయాల్లో ఆనందం లేదు. యుద్ధం వల్ల తమ సొంత బంధువులు, గురువులు, మిత్రులు చనిపోయారు. ముఖ్యంగా ధర్మరాజు యుధిష్ఠిరుడు లోపల చాలా బాధతో కుంగిపోయాడు. ఈ రాజ్యం కోసం ఇంత రక్తపాతం అవసరమా అనే పశ్చాత్తాపం అతన్ని రోజూ వెంటాడేది. రాజ్యాన్ని గెలిచినా మనశ్శాంతి మాత్రం దొరకలేదు. ఈ సమయంలో శ్రీకృష్ణుడు అతనికి ధైర్యం చెప్పాడు. నీ కర్తవ్యం చేశావు, ఇది ధర్మయుద్ధం. ఇప్పుడు నీ బాధ్యత ప్రజలను రక్షించటం అని చెప్పి